జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎండి ఇమాం చేసిన ఉత్తమ సామాజిక సేవలకి గుర్తింపుగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ చేతుల మీదుగా అనంత సేవారత్న అవార్డుని అందుకున్నారు. ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజల కోసం రంజాన్ తోఫా, జాబ్ మేళా, మెడికల్ క్యాంప్స్, మెరిట్ విద్యార్థులకి ప్రతిభ అవార్డులు, ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన, ప్రజా సమస్యలపై అధికారులకి ఫిర్యాదులు, మార్నింగ్ వాక్ డోర్ టు డోర్ కార్యక్రమం మరియు ప్రభుత్వ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికల విధుల్లో పొలిటికల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అందించిన ఉత్తమ సేవలకు ఎంఎండి ఇమాం అందుకున్న అనంత సేవారత్న అవార్డుని తీసుకున్న సందర్భంగా D3 న్యూస్తో ముఖాముఖి కార్యక్రమం. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనము ఈ మీడియా ద్వారా ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాము. ఈరోజు అనంత సేవారత్న అవార్డు పొంది మన గణతంత్ర దినోత్సవం రోజు మొన్నటి రోజు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. మనతో పాటు ఎంఎండి ఇమాం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన సేవలను గుర్తించి ఈరోజు ప్రభుత్వం ఈ అవార్డును ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన చేసిన సేవలు ఏంటి, మరి చాలామంది ఈ సేవలను ఏ విధంగా కొనియాడుతున్నారు, మరి ఈరోజు ఆయనతో కొన్ని విషయాలు ఈ అవార్డు రావడంతో ఆయన ఏ విధంగా స్పందిస్తారనే విషయం తెలుసుకోబోతున్నాము. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఈ అవార్డు రావడం జరిగింది, మరి దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ముఖ్యంగా D3 ప్రేక్షకులందరికీ నమస్కారం. దాదు గారు, మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఈరోజు అనంతపురం జిల్లాలో ఇటీవల జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవనీయులైన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా ఉత్తమ సమాజ సేవ అందించినందు దిశలో భాగంగా ఈరోజు అనంత గుడ్ సమర్థిన్ అవార్డును MMDA సంస్థకు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం మరియు కుల మతాలకు అతీతంగా విశిష్ట సేవలు అందించినకు గాను ఆ యొక్క అవార్డును జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంఘం ఒక ముస్లిం మైనారిటీ సమస్యలపైన మేము పని చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా కూడా ఎక్కడ పని చేసినా కూడా ఒక ప్రోత్సాహం అనేది చాలా విలువైనది. అలాంటి ప్రోత్సాహం అనేది దొరికితే ప్రజలకి ఇంకా మరింతగా ఉత్సాహంగా సేవలు చేయడానికి అది ఎంతో కరంగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారి సంబంధించిన చేపట్టినటువంటి ఈ యొక్క అవార్డులు వినూత్నంగా ఏ జిల్లా కలెక్టర్ కూడా ఇంతవరకు చేయనటువంటి వినూత్నంగా సేవా రంగాల్లో కూడా ఉన్నటువంటి వివిధ రంగాల వారికి కూడా ఈసారి అవార్డులు ఇద్దామనేసి ఆయన నూతనంగా ఆలోచన చేసి ఈరోజు సామాజికంగా సేవలు అందించిన వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళని గుర్తిస్తూ ప్రోత్సహించే దిశగా ఆ వేదిక ద్వారా ఈరోజు అనంత గుడ్ సమర్థిన్ అవార్డు అనేది MMD సంస్థకు రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఖచ్చితంగా అది నా పైన మరింత బాధ్యతను పెంచింది. ఇంతవరకు నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు వేరు, ఇక నుంచి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒక చాలా పెద్ద బాధ్యతతో కూడినటువంటి విషయం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవార్డుకు అందుకోవడానికి నాకు అర్హుడుగా అవకాశం కల్పించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న మేడం గారికి, అలాగనే ఆ కమిటీకి సంబంధించిన సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా MMDA సంస్థకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి సహకరించినటువంటి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదర సోదరీమణులకి, అలాగే హిందూ సోదరుల పాటు ప్రతి ఒక్క మిత్రునికి పేరు పేరున కుల మతాలకు అతీతంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవార్డును వాళ్ళందరికీ అంకితం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి MMDA సంస్థ ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలైంది, మరి మీ సేవలు ఏ విధంగా ప్రజలకు వెళ్ళినాయంటారు? 2016 సంవత్సరంలో MMDA సంస్థను ఘనంగా ప్రారంభించి ఆ MMDA సంస్థ ద్వారా మేము ఒక ముస్లిం మైనార్టీలకు సంక్షేమాన్ని కృషి చేస్తూ, అలాగనే కుల మతాలకు అతీతంగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఉంటారు. ఆ అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా మేము సేవలు అందించాలన్నటువంటి భాగంగా కుల మతాలకు అతీతంగా ఇటీవల జరిగినటువంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో కానీ మా యొక్క సేవలు అందించడం జరిగింది. అలాగనే ఇంకో రకంగా చెప్పాలంటే మనం వచ్చినటువంటి అనంతపురం వరద ప్రాంతంలో కూడా
వరద వచ్చినప్పుడు కూడా మేము ఆ యొక్క ప్రాంతాలను సందర్శించి ఆ వరద ప్రాంతాలను కూడా బాధితులను అక్కడ పరామర్శించి వాళ్ళకి అండగా నిలిచి మా ఎంఎండిఎస్ సంస్థ ద్వారా మాకు చేతనంత వరకు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు చూసుకోవచ్చు. నేను పనిచేసేటప్పుడు నేను ఒక ఉద్యోగిగా ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యలను ఒక సంఘం ద్వారా అంటే ఉద్యోగుల సంఘం సంబంధించిన దానిపైన నేను మైనార్టీ ఉద్యోగుల సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అదనపు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ఎంపికయ్యి ఉత్తమ సేవలు అందించడం జరిగింది. అందులో భాగంగా ఆ సేవల్లో నాకు సంతృప్తి కనబడింది కాబట్టి చాలామంది నేను ఉద్యోగం చేస్తున్నటువంటి దశలో ఎంతోమంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళ జీతం పరంగా కానీ వాళ్ళ పిఎఫ్ సంబంధించిన కానీ వాళ్ళకి సరైన సమయంలో జీతాలు రాలేకపోవడం కానీ ఎన్నో విషయాలపైన వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్న దానిపైన ఉద్యోగ సంఘం ద్వారా పనిచేయడం జరిగింది. అందులో భాగంగా ఆ సామాజికంగా సేవలు అందించే దానిపైన నాకు కూడా ఆసక్తి కలిగింది. అందులో భాగంగానే మేము 2011 నేను ఉద్యోగ సంఘం సంబంధించి జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా కీలకంగా నేను నా యొక్క సేవలు అందించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఈరోజు నేను ఏం చెప్తున్నానో ప్రతిదీ కూడా ఓరల్గా కాకుండా ప్రాక్టికల్గా కూడా నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈరోజు మరి ఎంఎండిఏ సంస్థ ద్వారా చాలామందికి మీరు సేవలు చేసినామంటున్నారు. అయితే మరి కొన్ని సోషల్ మీడియాలో వాంటెడ్గా మిమ్మల్ని టార్గెట్ చేసి కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అంటే ఇతను అర్హుడు లేకున్నా కూడా ఈ కమిటీ నిర్ధారించింది. మరి ఎంతోమంది సేవలు చేసినారు, మరి పేపర్ క్లిప్పింగ్ ఒకటైనా ఉందా అనే రకంగా వీళ్ళు ధోరణి ఉంది. మరి దాని గురించి అలాంటి వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఒక అవార్డు అందుకోవడం పట్ల దానికి సంబంధించిన అవార్డుకు అర్హుడా కాదా అనేది కూడా అన్నీ పరిశీలించిన తర్వాతనే ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా దానికి ఎంపిక చేయడం జరిగింది తప్ప ఏదో అధికారులకి మనము లోపాయికారు ఒప్పందం చేసుకోవడం అనేది నేను ఇంతవరకు ఏది చేయలేదు. అలాంటి కార్యక్రమాలు దయచేసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దాన్ని మనం ఏం చెప్పలేము దానికి, ఎందుకంటే వాళ్ళ విఘ్నతపై వదిలేస్తున్నాం. ఎవరు ఆరోపణలు చేసినారు, ఎవరు ఆడియోలు రిలీజ్ చేసినారు అనే విషయం కూడా దాదా గారు మీరు తెలియజేస్తే బాగుంటుంది. ఎక్కడ మీరు చూశారు? సోషల్ మీడియా వేదిక కానీ మీరు అంటున్నారు కదా, ఏ విధంగా మీరు కామెంట్స్ వచ్చాయని అలాంటి వారికి నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక మంచి ఉన్నత ఆశయంతో నేను ముందు చూపుతో ఆలోచించే వ్యక్తిని. ఏ ఒక్కరిని విమర్శించాలనో లేకుంటే వాళ్ళపైన ఫోకస్ పెట్టి నా యొక్క లక్ష్యాన్ని మరవాలనే ఆలోచన నాకు లేదు. ఒక విద్యావంతుడిగా నా యొక్క ఉన్నత ఆశయాన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి నా దారి ముందుకే ఉంటుంది తప్ప వెనుక తీసేటువంటి పరిస్థితి ఉండదు. విమర్శలు అంటారా, అది ప్రతి ఒక్కరికి ప్రతి రంగంలో వస్తూ ఉంటాయి. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విమర్శలు మనం చెప్పుకుంటూ పోతే మన లక్ష్యానికి మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీగా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి నా మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఈరోజు వాళ్ళు సేవలు అందించినా కూడా వాళ్ళకి సరైన గుర్తింపు రాలేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే వారు సరైనటువంటి మార్గంలో ఉండింటే ఈరోజు మాతో పాటు వాళ్ళు ఆ యొక్క సేవల ద్వారా అవార్డును పొందుకునేటవాళ్ళు. ఈరోజు అవార్డు అందుకోవడం దానిపైన కూడా ఇట్లా సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేస్తున్నారనే విషయం కూడా నాకు చాలామంది ఫోన్ చేశారు, వాట్సాప్ల ద్వారా తెలియజేశారు. ఎందుకంటే ఆ విమర్శలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నాకు ఆ విమర్శలు చేసేటువంటి ఓపిక కూడా లేదు. ఎందుకు ఓపిక లేదంటున్నంటే నేను ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలో భాగంగా నేను నా పని మీద నేను ఫోకస్ పెట్టుకుంటూ బిజీ అయిపోయాను తప్ప ఇలాంటి విమర్శలకు మనం లొంగే రకం అయితే కాదు. ఇంకా మరింత ఉత్సాహంతో రెచ్చిపోయి దూసుకొని వెళ్ళేటువంటి రకం నేను. దానికి వెనుకడివేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా అవార్డు మాకు వచ్చిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే జిల్లా కలెక్టర్ గారు వాళ్ళకి అవార్డు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే విషయం కూడా మీరు నాకు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు అవార్డు రావడం పట్ల ఎంతోమంది జిల్లా అధికారుల స్థాయి కాటి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు, అలాగనే ముస్లిం మైనారిటీలో సామాన్య ప్రజల నుంచి ప్రతి వర్గం కూడా, అలాగనే కుల మతాలకు అతీతంగా ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున నాకు ఫోన్లు చేశారు, మెసేజ్లు చేసి మాట్లాడారు. నేరుగా నేను కలిసిన చోట అంతా అభినందనలు తెలిపారు. బై ఒక మంచి గుర్తింపు నీకు అందింది, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఈరోజు నీకు ఆ గుర్తింపు రావడం జరిగింది కాబట్టి ఇంకా ముందుకు దూసుకొని పోవాల్సినటువంటి బాధ్యత నీపైన ఉందనేసి చాలామంది అభినందనలు తెలిపారు. కానీ ఒక చోట నాకు ఆవేదన కలిగినటువంటి విషయం ఏంటంటే, ఒక సాటి సోదరుడు ఒక మైనారిటీ సంఘం ద్వారా మనందరితో పాటు కలిసి తిరిగేటువంటి వ్యక్తి సంబంధించినటువంటి నాపైన కొంతమంది ముస్లిం మైనారిటీ ప్రజా సంఘాలు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ నాపైన ఆరోపణలు చేయడం అనేది కొంచెం బాధ కలిగించింది. అయినా కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు సేవా కార్యక్రమాలు నాకంటే అద్భుతంగా చేసిండొచ్చు, దాన్ని చూపించుకునే బాధ్యత అది మీది, నాది కాదు.
నేను చేశా కాబట్టి చూపించుకున్నా, దానికి అర్హత పొందా. అర్హత పొందడానికి దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ ఉంది. ముందుగా దరఖాస్తు చేసుకోవాలా. దరఖాస్తు చేసుకున్న దాన్ని కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలించిన తర్వాత ఎవరు అర్హులు, ఏ కేటగిరీ నుంచి ఎంపిక చేయాలనే ఆలోచనతో మొత్తం అంతా ఆ ప్రాసెస్ జరిగిన తర్వాతనే మా ఫైల్ అంతా కూడా కలెక్టరేట్లో ఉంది. మీకు ఎటువంటి సందేహం ఉన్నా, ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా మీరు అక్కడ నేరుగా కలిసి మా యొక్క ఫైల్ని మొత్తం చూడొచ్చు. విత్ నా బయోడేటా, నా యొక్క సర్వీస్ని మొత్తం అంతా. విమర్శలు చేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మీ పైన ఉంది. ఎందుకంటే నేను ఒక విద్యావంతుని, సంస్కారం కలిగినటువంటి వ్యక్తిని కాబట్టే ఈరోజు ఉన్నతంగా ఆలోచన చేస్తూ మీ అందరికీ కూడా గౌరవ సూచికగా మిమ్మల్ని అందరినీ గౌరవిస్తున్న సోదరులు అనేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మీ వైఖరిని మార్చుకుంటే బాగుంటుంది, లేకపోతే దానికి తగినట్టుగా బుద్ధి చెప్పే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాననేసి తెలియజేస్తున్నా. అది చూశారు కదండి. మరి ఏదైతే ఈరోజు అతని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి, చాలామంది అభినందనలు కూడా తెలిపారు. మరి దాన్ని ఏ విధంగా ఇమాం గారు సమాధానం చెప్పారు మీకు చూశారు కదండి వీడియో. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తుంది D3 న్యూస్. చూస్తూనే ఉండండి అనంతపురం.